జగన్మోహన్ రెడ్డి ఓవరాల్‌గా నేనేం అరెస్ట్ చెప్ జరిగితే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ జరిగితే ఇప్పుడు ధనుంజయ రెడ్డి గారు, కృష్ణమోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యారు. జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన టీమ్‌లో, సీఎంఓలో చాలా కీలకంగా వ్యవహరించిన వాళ్ళు. సో, వాళ్ళు అరెస్ట్ అయ్యారంటే నేచురల్‌గా నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అనేది ఇన్‌విటబుల్ అనే ఒక ఇంప్రెషన్ ఉంది. మీరు కూడా చెప్తున్నారు మీ అబ్జర్వేషన్‌ని. సో, ఫర్దర్ కాన్సిక్వెన్సెస్ ఎలా ఉండే పరిస్థితి ఉంటుంది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో? చంద్రబాబు నాయుడు గారేమి చిన్న వ్యక్తి కాదు. జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తే మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి అవుతారు. ఆయన జనానికి ఓట్లేస్తారు. ఇవేమి తెలియని వ్యక్తి కాదు కదా చంద్రబాబు నాయుడు గారు. సో, అటువంటి డెసిషన్ తీసుకుంటారా? తీసుకుంటే పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని యాక్చువల్లీ అసలు లేకుండా చేయడానికి సంబంధించిన ఏర్పాట్లు చేస్తారు. మొత్తం పార్టీనంతా గుంజేస్తారు. అందరిపైన కేసులు పెడతారు. ఈవెన్ భారతిరెడ్డి గారి పైన కూడా కేసులు పెడతారు. ఆమెను కూడా అరెస్టులు చేస్తారు. ఇటువంటి వార్తలు వింటున్నాం. అంటే నరసింహారావు గారు కొన్ని అంశాలు పొలిటికల్‌గా ఓపెన్‌గా చెప్పలేము. హ్మ్. మన మనసులో అభిప్రాయాలు ఉంటాయి వేరు. నా మనసులో ఉన్న అభిప్రాయాలు వేరు. సార్. నార్మల్‌గా జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు హ్మ్. ఆయన తాచుపాము తోకని తొక్కేసాడు. హ్మ్. నార్మల్‌గా తాచుపాముతోటి ఎప్పుడు కూడా తోకని తొక్కకూడదు. తల మీద కొట్టాలి. సో, హ్మ్. అంటే హ్మ్. పార్టీని భూస్థాపితం చేసేయాలి. హ్మ్. అంతేగాని మీరు ఊరికే అట్లా కవ్విచ్చి వదిలేయకూడదు. హ్మ్. కవ్విచ్చి వదిలేస్తే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎలా అయ్యారో అలాగవుతాయి. హ్మ్. జగన్మోహన్ రెడ్డి గారు కూడా సింహం ఆలోచన విధానం ఉన్నటువంటి వ్యక్తే. అంటే వాట్ యూ కాల్ థాట్ ఒక క్రూరమైనటువంటి ఆలోచన. హ్మ్. నన్ను ఏదైనా చేస్తే నేను అంతకంత చేసేస్తాను. రిట్రిబ్యూటివ్ థియరీని బాగా అవలంబించి చేసుకున్నటువంటి వ్యక్తి. హ్మ్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అనేటువంటి వ్యక్తి చాలా తెలివిగా ఆలోచన చేస్తారాయన. హ్మ్. బికాస్ హి ఈస్ నాట్ లైక్ ఎ పొలిటీషియన్ దట్ ఆల్వేస్ ఏదో ఒక చాలా వాట్ యూ కాల్ థాట్ సీరియస్ గానో లేకపోతే ఒక వ్యక్తిని ఆవేశంగానో చేసేటువంటి వ్యక్తి కాదు. హ్మ్. సో హి విల్ ఆల్వేస్ పొలిటికల్ గా చాలా స్మార్ట్ డెసిషన్స్ అనే ఆలోచన ఉంది. హ్మ్. నేను అనుకోవటం అసలు వాళ్ళకున్న ఆవేశానికి మొదటి నెలల్లోనే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేయాల్సింది. హ్మ్. కానీ వాళ్ళు చాలా జాగ్రత్తగా ఎవిడెన్స్‌లు పికప్ చేసి, టెక్నికల్‌గా అన్ని ఎవిడెన్సెస్ పికప్ చేసి, గవర్నర్ దగ్గరికి ఫైల్ పంపించి, అమిత్ షా దగ్గర నుంచి, ప్రధానమంత్రి దగ్గర నుంచి అప్రూవల్ తీసుకొని, ఇతన్ని అరెస్ట్ చేస్తే ఎక్కడి నుంచి కాంప్లికేషన్స్ రాకుండా. అందుకని వీళ్ళు 1, 2 ఇయర్స్ ఇంకా ఎలక్షన్స్‌కి 4 ఏళ్ళు ఉందనంగానే అరెస్ట్ చేసేస్తారు. ఆ టైంకి మర్చిపోతారు జనం. ఓహో! ఓకే. లాస్ట్ జగన్మోహన్ రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి లాగా పిచ్చి నిర్ణయాలైతే తీసుకోరు. హ్మ్. ఇంకా హ్మ్. ఒక 4 నెలల్లో ఎలక్షన్స్ పెట్టుకొని అరెస్ట్ చేయరు. హ్మ్. హ్మ్. అరెస్ట్ చేస్తే ఎలక్షన్ అయిపోయేంత వరకు లోపల పెట్టాల్సింది. హ్మ్. 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 అంతేగాని ఎలక్షన్‌కి ప్రచారం చేసుకోమని 4 నెలల ముందులైతే వదిలితే ఏమైంది? అదే. 4 నెలల ముందు ధ్వంసం చేసి పడేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. హ్మ్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన ఎర్లీగా అరెస్ట్ చేయకూడదు. అట్ ది సేమ్ టైమ్ అరెస్ట్ చేసి 3, 4 ఏళ్ళు తేడా ఉందనుకోండి ప్రజలు మర్చిపోతారు. ఓకే. సో, జగన్మోహన్ రెడ్డిని ఏ విధంగా నేను అనుకోవటం భారతి గారిని అరెస్ట్ చేస్తారా? జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ చేసినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 40% ఓటింగ్ తోటి ఎక్కడికి పోదు. హ్మ్. ఎందుకంటే ఆల్టర్‌నేటివ్ ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్ప ప్రతిపక్షంలో ఇంకొక పార్టీ లేదు. హ్మ్. జనసేన, బీజేపీ ఆల్రెడీ కూటమిలో ఉన్నాయి. అవును. సో, పీపుల్ నెవర్ ఫెల్ట్ దట్ దే ఆర్ అపోజిషన్ హ్మ్. హ్మ్. ఆర్ దే ఆర్ ది ఆల్టర్‌నేటివ్. హ్మ్. సో, ఆల్టర్‌నేటివ్ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీయే కాబట్టి ఖచ్చితంగా రేపు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో ఆ స్పేస్ ఉంటుంది. వాళ్ళు పార్టీని అణగదొక్కేసాము. ఇంకసలు పార్టీ పునాదులు లేకుండా చేశామని అనుకున్నప్పుడు కూడా చిగురిస్తది. 2029లో ఈ రాష్ట్రంలో మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయటం తథ్యమని మాత్రం పార్టీ వాళ్ళందరూ భావిస్తున్నారు. ఖచ్చితంగా. ఓకే. పార్టీని నాశనం చేయటం ఎవరి వల్ల కాదు. హ్మ్. హ్మ్. ఎందుకంటే ఒక 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసి 151 సీట్లు వచ్చినటువంటి ముఖ్యమంత్రిని పార్టీని నాశనం చేయాలని చంద్రబాబు నాయుడు గారు జగన్‌ని అరెస్ట్ చేస్తే అయిపోతుందా? హ్మ్. ప్రజలు కన్విన్స్ అవ్వాలి కదా! కానీ ఆయనకేదో శిక్ష పడతది ఎన్నికల్లో ప్రజలు ఎందుకు కన్విన్స్ అవ్వరంటే హ్మ్. నరసింహరావు గారు ప్రజలు ఎందుకు కన్విన్స్ అవ్వరంటే ప్రజలు పొలిటికల్ కరప్షన్ యాక్సెప్ట్ చేశారు. ఎగ్జాక్ట్‌లీ. ఎగ్జాక్ట్‌లీ. పొలిటికల్ కరప్షన్ పొలిటికల్ ఎన్నికల కరప్షన్ ఎజెండా యాక్సెప్ట్ కాదు. చేశారు. ఇప్పుడు నేనున్నాను. హ్మ్. నేను ఏదైనా స్కామ్ చేయకుండా నేను ఈ ప్రవచనాలు చెప్తా ఉంటానొచ్చి. హ్మ్. కాన్స్టిట్యూషన్, రాజ్యాంగం, అంబేద్కర్ అని. హ్మ్. నన్ను ఎప్పటికి యాక్సెప్ట్ చేయరు ప్రజలు. ఎందుకు చూస్ యాక్సెప్ట్ చేయరంటే వీడు పొలిటీషియనే కాదు. ఆ!
జడా శ్రావణ్ కుమార్ ఎట్లా మోసం చేయాలో తెలియదు, ఎట్లా డబ్బులు సంపాదించాలో తెలియదు, ఏ విధంగా స్కాములు చేసి వాడికి వీడికి తలకాయ మార్చాలో తెలియదు. వీడెట్ట పొలిటీషియన్ అంటున్నారు. ఎట్ట పొలిటీషియన్ రా బాబు, నువ్వు అసలు ఊరికి వచ్చి ప్రవచనాలు చెప్తావు, నువ్వు రేపొద్దున నువ్వు తప్పు చేయకుండా డబ్బులు రావు, డబ్బులు రాకుండా పొలిటీషియన్ కాకుండా వాడి మీద కేసులు కాకుండా అరెస్ట్ కాకుండా ఏం చేయకుండా నువ్వెట్ట. సో పొలిటీషియన్ అవ్వాలి అంటే ఖచ్చితంగా రాష్ట్రంలో ఏదో ఒక సందర్భంలో స్కాములు చేయాలి, ఏదో ఒక సందర్భంలో ఎక్కడో ఒక చోట దూరాలి, ఎవడో ఒకటి దగ్గరికి వెళ్ళి కాళ్ళు పట్టుకొని ఎమ్మెల్యేనో అవ్వాలి, ఎంత కొంత స్కామ్ సంపాదించాలి, మన వెనక ఒక 1000 మందిని తిప్పుకోవాలి, ఒక 100 కోట్లు సంపాదిస్తేనే పొలిటీషియన్ అనే డెఫినేషన్ లోకి ప్రజలు ఉన్నప్పుడు పెద్ద స్కాములు చేసి బాగా సంపాదిస్తే ఎలక్షన్ లో ఖర్చు పెడతాడు, లీడర్ గా ఎమర్జ్ అవుతాడు ఫీలింగ్ లోకి వచ్చేసారేమో. జగన్మోహన్ రెడ్డి గారు రేపు అరెస్ట్ అయినప్పటికీ కూడా ఆయన అరెస్ట్ ఇంపాక్ట్ 1% కూడా పడదు, ఎందుకంటే ప్రజలు యాక్సెప్ట్ చేశారు కాబట్టి. చంద్రబాబు నాయుడు గారు 53 రోజులు ఉన్న ప్రజలు యాక్సెప్ట్ చేశారు. బికాజ్ అక్కడ చూసేది ఎంత తిన్నారని కాదు, 100 కోట్లు తిన్నాడా, తింటే ఏమైందయా ముఖ్యమంత్రి అంటే 100 కోట్లు తినరా ఏంటి? ఏదో ఒక 1000 కోట్లు స్కామ్ చేస్తే అరెస్ట్ చేస్తారా? మళ్ళీ ఇంటి దగ్గరకు వచ్చిన తర్వాత ఎవరైనా ఒక 10 రూపాయలు లంచం అడిగితే కరెంట్ బిగ్ ఇచ్చే అతను 10 రూపాయలు లంచం అడిగాడు అనుకోండి, ఏమండి జీతం రావట్లేదా, మీకు ఎందుకు ఇవ్వాలి 10 రూపాయలు లంచం? అదే ఎమ్మెల్యే గారు 1 కోటి రూపాయలు అబ్బాయికి ఉద్యోగానికి లంచం ఉంటే చాలా తక్కువ అయ్యాడు కదండి. సో పొలిటికల్ కరప్షన్ ఇస్ యాక్సెప్టబుల్. అసలు కరప్షన్ చేయని వాడు అన్యాక్సెప్టబుల్. అది సో కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన ఇదే లేదు. ఎంత ఎక్కువ ఎలిగేషన్ ఆయన మీద వస్తే ఆయన అంత ఎక్కువ మెజారిటీతో రేపొద్దున ముఖ్యమంత్రి. సో కేంద్ర ప్రభుత్వం అమిత్ షా నరేంద్ర మోదీ గారు జగన్మోహన్ రెడ్డి గారితో ఇప్పటికీ లైజన్ లో ఉన్నారు, వాళ్ళిద్దరికి గుడ్ రిలేషన్స్ ఉన్నాయని తెలుగుదేశం పార్టీలో చాలా మంది బలంగా నమ్ముతూ ఉంటారు ఈ క్షణానికి కూడా. సో ఈరోజు కాసేపట్లో నారా లోకేష్ గారు అమిత్ షా గారితో ప్రధానమంత్రి మోదీ గారితో సమావేశం కాబోతున్నారు. సో జగన్ అరెస్టుకు సంబంధించిన కాన్సిక్వెన్సెస్ పైన డిస్కషన్ కోసం జరుగుతున్న మీటింగ్ గా చూడాల్సిన అవసరం ఉందా? మోదీ అమిత్ షాల దగ్గర నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కి గ్రీన్ సిగ్నల్ లభించింది అని చెప్పి అనుకోవచ్చా? నేనేమనుకుంటానంటే నరసింహరావు గారు, ఇప్పుడు మీరు ఒక సినిమాకి వెళ్తారు, మీరు ఇంకో 10 మంది కలిసి సినిమాకి వెళ్ళాం, ఐనాక్స్కి వెళ్ళాం, 300 రూపాయలు పెట్టి టికెట్ కొనుక్కుంటే మీరు లోపలికి పంపిస్తారు, నేను 300 రూపాయలు టికెట్ కొనుక్కుంటే లోపలికి పంపిస్తారు. నాకు ఆ సినిమా హాల్ ఓనరు లేకపోతే అక్కడ ఉన్న వాచ్మెన్ పరిచయం అయితే టికెట్ కొనుక్కుంటే లోపలికి పంపించరు కదా. సో నాకు అతను ఎప్పుడో తెలుసా అంటే పంపించరు కదా. ఏమి తెలిస్తే తెలిసి ఉండొచ్చేమో, టికెట్టే ఎందుకు టికెట్ హాల్ అతను వేసేది కాదు, అతను ఎవరో థర్డ్ పార్టీ కేవలం ఆ సినిమాకి లీజ్ తీసుకున్నాడు, ఆ టికెట్లు అమ్ముకునే అతను వేరు. భారతీయ జనతా పార్టీ దగ్గర కూడా అలాగే ఉంటుంది. భారతీయ జనతా పార్టీ జగన్మోహన్ రెడ్డి పర్సనల్ కాదు, చంద్రబాబు నాయుడు పర్సనల్ కాదు, నారా లోకేష్ పర్సనల్ కాదు, పవన్ కళ్యాణ్ పర్సనల్ కాదు, ఎవరు పర్సనల్ కాదు. ఇక్కడ ఎమోషన్స్ ఏముండవు భారతీయ జనతా పార్టీలో. భారతీయ జనతా పార్టీ పక్కా కమర్షియల్ పార్టీ. నీ దగ్గర ఎన్ని సీట్లు ఉన్నాయి, నీ దగ్గర ఎన్ని ఓట్లు ఉన్నాయి, నువ్వు రేపొద్దున ఏంటి చూసిన తర్వాతే నీతో మాట్లాడు. సో నువ్వు నీ దగ్గర ఒక 10 సీట్లు ఉన్నాయా, ఎంపీ సీట్లు, రా కూర్చో. నీ దగ్గర ఒకే ఎంపీ సీట్ ఉందా, బయట కూర్చో. నువ్వు రేపొద్దున ఈ రాష్ట్రంలో పొలిటికల్ సిస్టమ్ లో మేము ఫిట్ అవ్వగలమా, అంతవరకే తప్ప ఏ షోకి ఆ షోనే. మీ తమ్ముడిని అరెస్ట్ చేయకుండా కాపాడాను, 500 కోట్లు వచ్చినాయి, అంతటితో అయిపోయింది కాదు. అంతటితో దాని కమ్యూనికేషన్ ఫర్దర్ గా అవ్వదు. మళ్ళీ రేపొద్దున జగన్ అరెస్ట్ కాకుండా, మళ్ళీ ఒకవేళ అరెస్ట్ కాకుండా ఏమైనా లాబింగ్ చేయాలి అంటే దాని మళ్ళీ సపరేట్ రేటు. దేనికి పీస్ మెయిల్ వర్క్ అనమాట. భారతీయ జనతా పార్టీది పీస్ మెయిల్ వర్క్. సో వాళ్ళకి బంధుత్వాలు మనవాడు పరాయివాడు అని ఏమీ లేదు. బంధుత్వాలు ఉన్నవాడు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఎందుకు వాళ్ళు కూటమిలో ప్రభుత్వంలో చేరతారు? సో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వాళ్ళు సహకరించారు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సహకరిస్తున్నారు, రేపొద్దున పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవడానికి సహకరిస్తారు, రేపొద్దున జడా శ్రావణ్ ముఖ్యమంత్రి అయితే నాకు సహకరిస్తారు, రేపొద్దున ఇంకొక అతను ముఖ్యమంత్రి మళ్ళీ జగన్ ముఖ్యమంత్రి అయితే మళ్ళీ జగన్ ని రెడ్ కార్పెట్ వేసి పిలుస్తారు. వాళ్ళకి కావాల్సింది ఓవరాల్ గా ఒక రాష్ట్రంలో పదవి.